అందరికీ ఈ దిన దేవుని వాక్యం చదువుకుందాం ప్రియులరా. లేవియా కాండం 26వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ ద లివిటికస్ 26th చాప్టర్ 11th వర్స్. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడైన యందు మీరు నాకు ప్రజలయ్యుందురు. ఓకేనా ప్రియ, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నా మనసు మీ యందు అసహ్యపడదు. ఓకేనా, నా మందిరమును మీ మధ్య ఉంచేదును అని చెప్తున్నాడు ప్రియులరా. కనుక చూడండి, యేసు వయసునందును జ్ఞానమందును ఎదుగుచు, మనుషుల దయందును ఎదుగుచు వర్ధిల్లుచు ఉన్నాడు ప్రియులరా. కనుక దేవాతి దేవుడు తాను ఎదిగినట్టుగా మనల్ని కూడా వయసునందును జ్ఞానమందును ఎదిగింప చేస్తాడు, అలాగే మనల్ని వర్ధిలింప చేస్తాడు ప్రియులరా. కనుక దేవుని మనం విశ్వాసం ఉంచుకొని ఆయన పొందుకున్న మేలు మనం కూడా మన జీవితంలో పొందుకుందాం. ధైర్యంతో ముందుకి కొనసాగుదాము. దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.